కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికి 15 నెలలు గడుస్తుంది. అదేవిధంగా జనవరి 26 రోజున గణతంత్ర దినోత్సవం రోజున రైతాంగానికి రైతు భరోసా 6,000 రూపాయలు ఒక ఫసల్కి వేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది. అది మార్చి 31 లోపు వేస్తా అని కూడా చెప్పడం జరిగింది. మార్చి 31 లోపు అని ఎందుకు అన్నాడు ఇప్పుడు నాకైతే అర్థమైంది. ఏప్రిల్ 1 నాడు ఏప్రిల్ ఫూల్స్గా అందరినీ చేయాలని చెప్పేసి అని నిర్ణయించుకున్నాడు కావచ్చు. ప్రణాళికబద్ధంగా రైతాంగాన్ని ఇప్పటి వరకు మోసం చేస్తూనే వచ్చిండు. ఈరోజు కూడా మోసం చేయడం కూడా జరిగింది. 5,000 కోట్లు రిలీజ్ చేసి మిగతా 4,000 కోట్లను బకాయిగా ఉంది అని ఆయన నోటనే నిన్ననే చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా మొదట ఒక ఊరిని మండలానికి ఒక ఊరిని తీసుకొని కేవలం ఆ రాజన్న సిరిసిల్లకు 12 కోట్లు మాత్రమే ఇచ్చింది. కానీ మా ప్రభుత్వ హయాంలో ఒక తంగలపల్లి మండలానికే 11,950 మంది రైతులకు 12,69,00,000 రూపాయలు ఒకటే దఫాలో మా కేసీఆర్ గారు తంగలపల్లి మండలాన రైతాంగానికి ఇచ్చింది. మీరు డిస్టిక్ మొత్తానికి ఇచ్చిన డబ్బులు ఒకే దఫాలో మా కేసీఆర్ గారు మా తంగలపల్లి మండలానికి ఒకే మండలానికి ఇచ్చి మీరు ఆనాడు ఎన్నికలకు ముందు అధికారంలో రాకముందు కేవలం 10,000 ఇస్తుండు, రైతాంగానికి ఇచ్చం ఇస్తుండు అని హేళన చేసింది. కానీ ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరేం చేస్తూ ఉన్నారు? అధికారంలోకి వచ్చి 15 నెలలు అయింది. మొదటి దఫా మీరు రిలీజ్ చేసిన రైతు భరోసా డబ్బులే మీరేసిరు. తర్వాత మొన్న వానాకాలం పంట ఎగ్గొట్టిరు, అది 9,000 కోట్లు ఎగ్గొట్టేసి ఇప్పుడు మళ్ళీ 5,000 కోట్లు మాత్రమే ఇచ్చి 4,000 కోట్ల బకాయి అట్లే ఉంది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే రైతు భరోసా అంటే రైతుకు పెట్టుబడి రూపంలో ఇచ్చేది. పెట్టుబడి ఎప్పుడు పెడతారు? మొదట నాట్లేసేటప్పుడు, దున్నేటప్పుడు, లేకపోతే కూలీలకు, విత్తనాలకు, ఎరువులకు పెడతారు. కానీ ఇప్పుడు కోతలు కోసే టైం వచ్చింది, ఇంకా వేయకపోతే దాన్ని రైతు భరోసాను పేరు పెట్టుడు కూడా దాన్ని ఆశాస్పదమే. ఇంకో విషయం కూడా, యాసంగి పంట పైసల్ని ఇప్పుడు మళ్ళీ వానాకాలానికి డైవర్ట్ చేసి ఇవి వానాకాలమే, అవి యాసంగి కాదు, ఇప్పుడు వచ్చే వానాకాలమే పైసలు అని చెప్పే పరిస్థితి కూడా లేకపోలేదు. రైతాంగానికి ఇలా రైతు భరోసా విషయమే కాదు, రైతు రుణమాఫీ విషయంలో కూడా మోసమే జరిగింది. 31,000 కోట్లు అన్నాడు, ఇప్పుడు 20,000 కోట్లు చేసి ఇంకో 11,000 కోట్లు అలాగనే పాకినాడు. నీళ్ళ విషయంలో మోసమే జరిగింది. నాకు ఈ నీళ్ళ విషయం అనగానే ఒకటి ఆదికొచ్చింది. మేడిగడ్డలో ఒక పిల్లర్ కూలలే చిన్న డ్యామేజ్ జరిగింది. దాన్ని రిపేర్ చేయకుండా రైతాంగం పెట్టుకున్న ఆశల్ని, ఆకాంక్షల్ని తుంగలో దొక్కడమే కాదు, మీ నేత, దివంగత నేత మాజీ ప్రధాని గారు నెహ్రూ గారు ఒక మాట చెప్పారు, ఆనకట్టరే ఆధునిక దేవాలయాలని. దాన్ని కూడా మీరు తుంగలో దొక్కిర్రు, ఆయన నినాదాన్ని కూడా మీరు తుంగలో దొక్కిర్రు అనేది ఇక్కడ తెలుస్తుంది. ఒక్క చిన్న మేడిగడ్డ పిల్లర్ని రిపేర్ చేసి ఉంటే ఇప్పటికీ రైతాంగం సంతోషంగా సుభిక్షంగా ఉండేది. అటువంటి వరప్రదాయాన్ని, కాళేశ్వరాన్ని కూలేశ్వరంగా మీరు దాన్ని కించపరుస్తూ ఉన్నారు. ఆ మాటలు మానుకోండి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా సూచిస్తున్నాం. ఇంకో విషయాన్ని కూడా మేము ఇక్కడ ఉన్న నేతన్నల తరఫున అడగదలుచుకున్నాం. స్వయం సహాయక సంఘాల పేరు మీద 65 లక్షల మంది మహిళలకు 1,30,000 చీరలను అందిస్తా అని చెప్పింది. ఇప్పటి వరకు చీరల ఆర్డర్లు కానీ, ఆ యారన్ డిపోకు కానీ ఇంతవరకు ఒక్క ఆర్డర్ కూడా రాలేదు. నాకు తెలిసి తంగలపల్లిలో చాలామంది నిధులను తెలుసుకున్న విషయం ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఒక్కరికి కూడా మాల్ రాలేదు. వాళ్ళు ఇప్పటి వరకు చీరలు నేసే పరిస్థితి లేదు. కానీ మా ప్రభుత్వం ఉన్నప్పుడు జనవరి ఫిబ్రవరిలోనే బతుకమ్మ చీరల ఆర్డర్లు తెచ్చి ఒక 8 నుంచి 9 నెలల వాళ్ళకు ఉపాధి కల్పించిన ప్రభుత్వం మా బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ వాళ్ళని కూడా మీరు విస్మరించారు. 200-300 కోట్లు పెట్టి అందాల పోటీలు పెడతానంటారు. అదే 200-300 కోట్లు పెట్టి మా
నేతన్నలకు ఇక్కడ బతుకమ్మ చీరలు ఇస్తే బాగుండని మేము అనుకుంటున్నాం. నేతన్నలు ఇప్పుడు ఒకప్పుడు భీమండి సూరత్లో ఉన్న నేతన్నలు ఇక్కడికి వచ్చి మా గవర్నమెంట్లో ఇక్కడికి వచ్చి పని దొరుకుతుందని ఇక్కడికి వలస వచ్చేవారు. కానీ మీ గవర్నమెంట్లో ఇక్కడి నుంచి వెళ్ళి బస్ ఎక్కి వేరే ఊరు వెళ్ళాలి, లేకపోతే ఊరెక్కి అసలు వారాలి అని తప్ప వేరే ముచ్చట అయితే కనిపిస్తలేదు. ఇంకో విషయాన్ని కూడా మీకు చెప్పదలుచుకున్నా, అన్ని వర్గాలను మోసం చేస్తున్నారు మీరు కాంగ్రెస్ నాయకులు. చివరికి మీ కాంగ్రెస్ నాయకులను కూడా మోసం చేసే పరిస్థితి. మోసం ఎందుకంటారా కాంగ్రెస్ నాయకులు అంటే, పాపం మా అన్న మహేందర్ రెడ్డి గారు సీనియర్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, ఆయనను కూడా మొన్న ఎమ్మెల్యే ఇస్తా అని కూడా ప్రభుత్వం మోసం చేసింది. అదేవిధంగా కేసీఆర్ గారు పెట్టిన నిరంతర ప్రక్రియగా పెట్టిన పథకాలు ఎన్నో ఉన్నాయి. ఆయన మీద, కేసీఆర్ గారి మీద ఉన్న అక్కస్తో ఆ పథకాలను, ప్రజలకు ఉపయోగపడే పథకాలను అన్నీ మీరు కూడా తుంగలో దొక్కుతున్నారు. అందులో ముఖ్యంగా హరితహారం ఎందుకు రాసుకొని వచ్చినాయి, ఎందుకంటే అన్నీ ఉన్నాయి, మీరు తుంగలో దొక్కినాయి. హరితహారాన్ని మీరు పూర్తి స్థాయిలో విస్మరించారు. హరితహారం, కేసీఆర్ కిట్టు, గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ, బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా, క్రిస్టమస్ గిఫ్ట్లు, కంటి వెలుగు, పల్లె ప్రకృతి, పట్టణ ప్రకృతి, న్యూట్రిషన్ కిట్లు, ఆడపిల్లలు పుడితే 13,000, మగపిల్లలు పుడితే 12,000, నీరా కేఫ్లు, మా ఊరు మాబడి, ఇటువంటి స్కీముల్ని ప్రతి ఏడాది నిరంతరంగా సాగే ప్రక్రియలను మీరు అన్నిటినీ తుంగలో దొక్కి కేసీఆర్ మీద అక్కసును పూర్తి స్థాయిలో కక్కుతున్నారు. ఇంకో విషయం, మీరు ఇందిరమ్మ రాజ్యం అని చెప్తూనే ఉంటారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటి? అప్పుడు ఎమర్జెన్సీతో పాటు అప్పుడు ఎమర్జెన్సీ పాలన నడిచేది. కానీ ఇందిరమ్మ గారు ఒక మంచి నినాదం ఇచ్చింది, గరీబీ హటావో అనే నిదానం ఇచ్చింది. కానీ మీరు గరీబీ ఆజావో అన్నట్టు ఈరోజు పాలన కొనసాగిస్తున్నారు. పేదరిక నిర్మూలన కోసం ఆమె భవిష్యత్తులో పేదరిక నిర్మూలన చేయాలని చెప్తే, మీరు భవిష్యత్తులో పేదరికం అనేది రావాలన్నట్టుగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తూ ఉంది. ఇంకో విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలనుకుంటున్నా, మీరు ఇప్పటి వరకు బాకీ ఉన్న రైతు భరోసా డబ్బులు గతంలో 8,000 కోట్లు, మొన్నటి 4,000 కోట్లు, ఈ యాసంగి 4,000 కోట్లు, మొత్తం 12,000 కోట్లతో పాటు నెక్స్ట్ వచ్చే వానాకాలం పంట పైసలు మొత్తం 9, 8, 4, 12, 9, 21,000 కోట్లను వానాకాలం పంటకు భరోసా రూపంలో అందించాలని మా బీఆర్ఎస్ యువత తరపున కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాం. జై తెలంగాణ.